హే గాయ్స్, ఐఎమ్ రుక్సానా సయ్యద్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బై సనా రుక్. నా జర్నీని మీతో పాటు షేర్ చేసుకోవడానికి నేను చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఈ వీడియోలో నా ఛానల్ ఇంట్రో అండ్ నేను ఏ కంటెంట్ చేయబోతున్నాను అని చెప్పి మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. లైక్ వాట్ యూ గాయ్స్ ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఇన్ మై ఛానల్ అండ్ వై ఐ చూస్ ద స్పెసిఫిక్ టాపిక్ అని చెప్పి. ఈ ఛానల్లో నేను మీతో స్కిన్ కేర్ టిప్స్, డైలీ లైఫ్ స్టైల్ హ్యాక్స్ అండ్ ఆల్సో మై పర్సనల్ గ్రోత్ జర్నీ అండ్ అదర్ యూస్ఫుల్ కంటెంట్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద వీడియోస్. సో వై ఐ చూస్ ద స్కిన్ కేర్ టాపిక్, లైక్ ఎందుకు నేను స్కిన్ కేర్ టాపిక్ని మెయిన్ నా కంటెంట్లో చూస్ చేసుకున్నా. అందరికీ తెలిసినట్టే చాలా అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు స్కిన్ కేర్ చేసేవాళ్ళు. బట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై జర్నీ. ఐ థింక్ నా జర్నీ నుంచి చాలామంది రిలేట్ అవుతారు అని చెప్పి. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ మై జర్నీ. సో బేసికలీ ఐ హ్యావ్ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్. ఓకే, సో పింపుల్స్ నాకు రావడం 6th స్టాండర్డ్లో స్టార్ట్ అయ్యాయి. సో బేసికలీ 6th స్టాండర్డ్ అంటే మోస్ట్లీ పీపుల్ ఆర్ లైక్ 11 years or 12 years old. ఆ ఏజ్లో మనకి పర్టికులర్ ప్యూబర్టీ ఏజ్ హిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ఏజ్లో ఐ స్టార్టెడ్ టు గెట్ మై ఫస్ట్ ఎవర్ పింపుల్. ఆ టైంలో మనకి ఎవరు చెప్పరు యాక్నీని ఎలా హ్యాండిల్ చేయాలి, పింపుల్స్ వస్తే ఏం చేయాలి, ఎలా దాన్ని హీల్ చేయాలి, మనకి ఎవరు చెప్పరు. లైక్ పింపుల్స్ వస్తే ఓ యూ హ్యావ్ పింపుల్స్ అని అంటారు తప్ప ఓకే తల్లి ఇది చేస్తే నీకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎవరు చెప్పేవారు నాకైతే దొరకలేదు. సో అలా లైక్ ఐ యూస్ టు ఫీల్ లిటరలీ వెరీ ఇన్సెక్యూర్. నాకు అర్థమయ్యేది కాదు. లైక్ అంటే లైక్ ఆ ఏజ్లో లైక్ పింపుల్స్ అనేది కూడా ఒక థింగ్ అని మనకి అర్థం కూడా కాదు. ఎందుకంటే మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి లిటరలీ నో వన్ నోస్ ఓకే పింపుల్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పి. నేను ఉండే టైంలో అయితే నాకు నిజంగానే తెలియదు. సో ఆ టైంలో ఎలా అంటే ఓకే సమ్ పింపుల్ వచ్చిందా, ఓకే ఐ జస్ట్ పిక్ ఇట్ అప్ అని చేసేదాన్ని. అంతే అయిపోయింది. నెక్స్ట్ డే హీల్ అయిపోయేది. ఓకే నా పింపుల్స్ గాన్ అని చెప్పి హ్యాపీగా అయిపోయేదాన్ని అనమాట. సో లేటర్ ఆన్ అలా వస్తూ కొద్దీ అలా అయ్యే కొద్దీ ఐ రియలైజ్ దట్ ఓకే ద పింపుల్స్ ఆర్ ద థింగ్, ఆర్ ద మెయిన్ ఎనిమీస్ ఆఫ్ అవర్ లైఫ్. నా లైఫ్లో నా బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ మై పింపుల్ అని నేను రియలైజ్ అయ్యాను. అయినప్పటికీ ఐ వాజ్ ఇన్ 10th or 11th standard. ఆ టైంలో లైక్ ఐ యూస్ టు హ్యావ్ మై మదర్స్ ఫోన్. మా మమ్మీ ఫోన్ తీసుకొని ఐ యూస్ టు డూ రీసెర్చ్ లైక్ ఓకే పింపుల్స్ ఉంటే ఏం చేయాలి, లైక్ ఏం వాడాలి, అలా అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ స్కిన్ కేర్. అంటే లైక్ నాట్ ప్రాపర్లీ స్కిన్ కేర్ అని, బట్ పింపుల్స్ కోసం బేసికలీ టు ఆస్క్ మై మామ్. లైక్ ఎలా అంటే చూస్తాం కదా చాలా యూట్యూబ్ వీడియోస్, ఓకే ఆ టైంలో ఓకే స్కిన్ కేర్ చేసుకోవాలి, ఈ ప్రోడక్ట్స్ వాడాలి అని చెప్పి మమ్మీ డబ్బులు కావాలి, ఇది కొనాలి అది కొనాలంటే ఇలా చెప్పు కాస్ట్ చూసి అని ఒక సైగ్ అనమాట. సో వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ఓకే దిస్ అండ్ నో. ఫైనలీ వన్ ఫైన్ డే నేను సాధించా. లైక్ నాట్ అ పర్టికులర్ స్కిన్ కేర్ థింగ్, బట్ I started having CTM routine. లైక్ బేసిక్ ఫేస్ వాష్. ఎప్పుడు అంటే లైక్ క్లెన్జర్స్ థింగ్ వచ్చింది నాకు. అప్పుడు క్లెన్జర్స్ కూడా తెలియదు. ఫేస్ వాష్, టోనర్ అండ్ మాయిశ్చరైజర్. అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ యూజ్డ్ అట్ దట్ టైమ్. ఉంటే ఫేస్ వాష్ యూజ్ చేసేదాన్ని, లేదంటే సోప్, బేర్లీ సోప్ ఓన్లీ. ఫేస్ వాష్ కూడా పర్టికులర్గా ఫేస్ వాష్ యూజ్ చేసేదాన్ని కాదు. సమ్ టైమ్స్ ఉన్నప్పుడు ఫేస్ వాష్ యూజ్ చేసేదాన్ని, లేదంటే సోప్ యూజ్ చేసేదాన్ని. టోనర్ మనకి గులాబీ టోనర్ దొరుకుతుంది కదా, రోజ్ వాటర్. ఐ యూస్ టు యూజ్ దట్ రోజ్ వాటర్. సమ్టైమ్స్ రోజ్ వాటర్ కూడా ఐ యూస్ టు స్కిప్ అనమాట. బట్ మాయిశ్చరైజర్ ఐ యూస్ టు యూజ్ అలోవెరా జెల్. బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ వాజ్ దిస్. అండ్ ఇఫ్ యూ వాంట్ మై కంప్లీట్ స్కిన్ కేర్ రొటీన్ డీటెయిల్డ్గా, సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. నేను నా స్కిన్ కేర్ రొటీన్ని అండ్ నేను స్టార్టింగ్ నుంచి ఏం యూజ్ చేసా, ఇప్పటికీ నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఏంటి మీకు మొత్తం నేను షేర్ చేస్తాను. ఆల్సో పర్టికులర్ వీడియో వస్తుంది కూడా, నేను చేయబోతున్నాను. అలా నడిచిందనమాట. బట్ అగైన్ ఐ యూస్ టు లివ్ ఇన్ విశాఖపట్నం కదా, అది లైక్ హ్యూమిడిటీ మొత్తం ఉంటుంది, లైక్ కోస్టల్ ఏరియా అనమాట. సో ఆఫ్టర్ కమింగ్ టు హైదరాబాద్ మై స్కిన్ వాజ్ లిటరలీ చేంజ్. నాకు చాలా లైక్ ఆఫ్టర్ వచ్చాక మేబీ వాటర్ పడలేదా, లేకపోతే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, లైక్ ఫుడ్ ఆర్ సంథింగ్. ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ యాక్నీ
నాకు స్టార్టింగ్లో ఈ ఏరియాలో ఎక్కువ లైక్ చీక్ ఏరియా, మీకు లైక్ పోర్స్ కూడా మీకు విజిబుల్గా లైక్ నా షార్ట్స్లో నేను పోస్ట్ చేశాను, మీకు కనిపిస్తుంది, ఒకసారి చూడండి మీరు. ఈ ఏరియాలో నాకు ఎక్కువ యాక్ని వచ్చేది. అండ్ ఆల్సో ఈ ఏరియాలో లైక్ కమెడో జోన్స్ వచ్చేసేవి అనమాట. ఐ డోంట్ నో, సడన్లీ వచ్చేసేవి, ఎందుకు వెళ్తాయో తెలీదు, సడన్గా వచ్చేసేవి అనమాట. అండ్ నేను హైదరాబాద్ వచ్చాక ఈ ఏరియాలో స్టార్ట్ అయింది నాకు యాక్ని రావడం. అండ్ లైక్ యాక్ని లైక్ పస్ యాక్ని కూడా కాదు, పస్ పింపుల్స్ కూడా కాదు, దే వర్ లైక్ లిటరల్లీ వెరీ 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 పెయిన్ఫుల్. ఒకటి తగ్గాక ఒకటి రావడం, ఒకటి తగ్గాక ఒకటి రావడం, ఒకటి తగ్గాక ఒకటి 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 అలా లిటరలీ చాలా పెయిన్ఫుల్ యాక్ని నేను ఫేస్ చేశాను. అండ్ దెన్ అలా ఐ స్టార్టెడ్ బీయింగ్ కన్సిస్టెంట్. అండ్ దెన్ నౌ యూ కెన్ సీ మీ. ఐ థింక్ నేను చాలా క్రాస్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చాను. లిటరలీ లైక్ సమ్ పీపుల్ సేస్ లైక్ యూజ్ దిస్ ఫర్ 1 వీక్, అలా 1 వీక్లో 1 డేలో 1 మంత్ అలా ఏమి ఉండదు. 1 డేలో తగ్గిపోవు. ఏదైనా కూడా కన్సిస్టెంట్గా చేస్తేనే గ్రోత్ అంటూ ఉంటుంది. ఈవెన్ ఎనీథింగ్ ఆల్సో, ఇది స్కిన్ కేర్లో అవ్వచ్చు, లైఫ్లో అవ్వచ్చు, ఏదైనా కూడా కన్సిస్టెంట్గా ఉంటేనే లాస్ట్కి మనకి కావాల్సిన రిజల్ట్ అంటూ వస్తుంది. సో ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీరు నా జర్నీతో పాటు రిలేట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూస్ఫుల్ కంటెంట్ని నేను మీతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. యా, దట్స్ ఆల్. దిస్ ఈజ్ మై హోల్ like journey and the reason why I wanted to start my YouTube channel, and I am literally very 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 excited to show up on YouTube. Yeah, that's all. See you in my next video. Love you.